ఇవాళ మొక్కజొన్న దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల్లో 4 లక్షల మంది రైతులు ఇలా మొక్కజొన్నని సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరానికి 30 క్వింటాలు దరిదాపుగా 28 నుంచి 32 క్వింటాలు కూడా పంట పండుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినరు. మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే ఒక ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం. కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం, చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, 30 క్వింటాళ్ళు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ రేటుకి అమ్ముకోవాలి? అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా, రైతు కౌలుకి ఇచ్చినా, రైతు ఇక్కడ లేకపోయినా, రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా? దరిదాపుగా 2602 మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా. పంటని రికార్డ్ చేస్తున్నారు కదా. ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు. ఎందుకు వేలిముద్రలు కావాలి? ఎందుకు రైతుల్ని ఈ విధంగా అవస్థ పెడుతున్నారు? రైతు కౌలుకి ఇవ్వద్దని చెప్పేసి మీరు ఏమైనా రాసి పెట్టినరా? ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు.